నెల గడిచేలోపు అనురాధకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం పూర్ణిమలు. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలానే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకి ఎదురుగా కూర్చుంది పూర్ణిమ. ఏం ఆలోచిస్తున్నారండి అంది. ఏమి లేదు, అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ. అది కట్టుకున్న వాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఏదో గుర్తు రావడంతో నా డైరీ పెన్ను తీసుకోరా అన్నాడు కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెడుతూ. చెల్లి తీసుకొచ్చింది పూర్ణిమ. దీని ముట్టి నేల దాటుతుంది అనుకుంటూ డైరీ తెరిచాడు. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అందరిలా ఆలోచించే తండ్రిని నేను కూడా, కానీ నా ఆలోచన మారింది అని రాసే కంటే ఓ సంఘటనను మార్చిందని రాయడం కరెక్టు. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం మతం అంటూ వీటినే చూస్తూ కనీ పెంచిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడి వాణి ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకి ఆ రోజు ఓ కాల్ వచ్చింది. ఆ ప్రేమ జంట విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని, ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఆ కాల్ ఎవరో చేశారు. ఎందుకు చేశారో తెలియదు, కానీ ఆ దేవుడు చేయించడానిపించింది నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ. వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన్నా నాకే బాధ అనిపిస్తే కనీ పెంచిన ఆ తల్లిదండ్రులెంత బాధపడుండాలి. వాళ్లను చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఎంతగా ఏడ్చారో. పాలిపోయినాయని వాళ్ళ ముఖాలు. అప్పుడు వాడు నాతో, ఒరే వాణి చేసిన పనికేం కోపం వచ్చిన మాట నిజమే, కానీ అదెంత అగుయత్తానికి ఓడిగడుతుందనుకోలేదురా. పరువు ప్రతిష్ట, కులాలు మతాలు అంటూ నా కూతురిని దూరం చేసుకున్నాను కదరా. ఒరేయ్, నాకు నా కూతురు కావాలిరా, చిన్న పిల్లాడిలా ఏడుసు అన్న వాడి మాటలు నా గుండెను కదిలించాయి. మేమెంత హాస్పిటల్కి వెళ్ళేసరికి వాడిని ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంతో ఒకరినొకరు కులాలను పక్కన పెట్టి అలింగానం చేసుకున్నారు. అదే క్షణం వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది. ఏ కులమైన ఏ మతమైన బ్రతుకుంటేనే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళుతుందో కూడా ఎవ్వరికి తెలియదు. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు వీటినంటే ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒక్కరిని నాలాంటి మనిషే అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఆ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకప్పుడు అర్థమయ్యింది. అదేంటంటే కులాలు మతాలు ముఖం కాదని, ప్రతి మనిషిలో ఉండే మంచి చెడులు ముఖం అని తెలుసుకున్నారు. అంతేకాదు, ఇది వరకు నేను యువకుల ప్రేమ పెళ్లిలకు ద్వేషించేవాడిని, కానీ అది తప్పని తెలుసుకున్నాను. ప్రేమికుల కులంతో మతాలతో పనిలేదు, అది మనసులో మాత్రమే ముడిపడి ఉంది. హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి వస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు. తనకు తాను పరిచయం చేసుకున్న అతను నా కూతురు, ఇద్దరం ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనెప్పటికి వరకు జరిగిందంతా, ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా. కానీ అంతలోనే తేరుకున్నా. సత్యనారాయణ చేసిన తప్పు నేను చేయకూడదనే నిర్ణయానికి వచ్చా. మనం పెట్టుకున్న ఈ కుల మతాలకి నా కూతుర్ని బలి చేయదలుచుకోలేను. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురిని ఆ అబ్బాయి తగిన వరుడిని నిర్ధారించుకున్నాక ఇద్దరికి సంతోషంగా
జరిపించాము అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. పక్కనే టేబుల్ మీదున్న ఫోటో చేతిలోకి తీసుకొని చూశాడు. ఆ ఫోటోలు చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు అనురాధ రాజులు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు అర్థమయ్యిందో లేదో అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.